అంబరకేశుడనంగ పెంపునన్. శివుడు అంబరకేశుడు, మహర్షులంతా అంబరకేశుడు. ఎందుకంటే ఒకటి, తపస్సు కారణంగా ఈ జుట్టు మీద వారు శ్రద్ధ చేయరు, చేస్తూ కూర్చుంటే తపస్సు సాగదు. రెండవది, అసలు క్షురకర్మకి ముహూర్తం దొరకదండి. ఉపనయనం ఒకటి, శోభనం ఒకటి, క్షురకర్మ ఒకటి, ఈ మూడింటికి ముహూర్తాలు ఏడాదిలో 2, 3 ఉంటాయండి, వేద పండితులు చెప్తారు. అందుకే శోభనం, మనం విషయ శోభనాలని పెట్టిన ముహూర్తాలు అవన్నీ ఉన్న ముహూర్తాలు కావు. అందుకే అన్ని కుక్క ముద్దు పిందిలే పుడతాయి, సరైన వాళ్ళు పుట్టరు. అలాగే ఉపనయనం, పెళ్లికి ముహూర్తం దొరుకుతుంది, ఉపనయనానికి ముహూర్తం దొరుకుతుంది. బ్రహ్మోపదేశం అది చాలా గొప్ప ముహూర్తం కావాలి, దొరకదు. మరి అందులో ఉత్తరాయణమై ఉండాలి ప్రత్యేకంగా. అందులో మళ్ళీ మూడాలు అవి ఉండకూడదు. ఏం చేస్తాం, ఊరుకున్నాం అంతే. అందుకని అలాగే క్షురకర్మకు కూడా ఏడాదికి 2 సార్లు ముహూర్తం దొరుకుతుంది. ఆ రోజు ముహూర్తం దొరికింది, మంగళవాడు దొరకడు, ఏం చేస్తాం అంతే. అందుకని మహర్షులు అలా జుట్టు పెంచేసేవారు, అలా ఉండేది అంతే. అందుకని వాడికి ఇష్టం లేక కాదు, ఒకటి తపస్సు, 2 ముహూర్తం కూడా. ఎప్పుడు పడితే ఇప్పుడు గీసేసుకునే రకాలు కాదు వాళ్ళు. అందుకని అంబరకేశుడు, అలా అంబరకేశుడు అని శివుడే. ఇలా చెప్పడం ఉద్దేశం ఏమిటండి, దీన్ని వ్యతిరేక అలంకారం అంటారండి. ఇది ఒక విచిత్రమైన అలంకారం, కానీ ప్రతిరోజు మనం వాడుతున్నాం. ఏ రకంగా వ్యతిరేక అలంకారాన్ని మన భాషలో వాడుతున్నాం, ఇంకా ఈ పద్యంలో ఉండే శివపరమైన విశేషణాలు ఇలా వాడడంలో ఉద్దేశం ఏమిటి, అసలు మతంగ మహర్షి యొక్క ఖ్యాతి ఏమిటి. వనితా చూచితే మాల్యవంతము ప్రభావంతంబు నానామణి జనకోదంచిత సానుకాంతము మరుత్సంపూర్ణ చంద్రాననా జనకేళీపద చంద్రకాంతము నభస్సంబాధకృత్ కూటవర్ధన దుర్దాంతము సర్వపర్వత కథా ప్రాగ్వర్ణితోదంతమున్. అలా మాల్యవంతాన్ని అగస్త్యుడు వర్ణించినట్టుగా తెనాలి రామకృష్ణ కవి మనకి చెప్పి, పర్వతాన్ని చూసేసరికి కవులకు ఒళ్ళు తెలియదండి. పర్వతం అంత పద్యాలు చెబుతారండి. ఇక్కడ కఠినంగానే ఉంటుంది భాష. పర్వతం కఠినంగానే ఉంటుందయ్యా. పర్వతం ఏమిటి మృదువుగా ఉంటుందా? మనిషి ఎవడన్నా కఠినంగా ఉంటే బండరాయి, పర్వతం కొండ అంటారు. కాస్త లావుగా ఉంటే చాలు. మరి పర్వతం పద్యం అలాగే ఉండాలి. వీళ్ళందరికీ పూర్వకవులు ఆదర్శమే. శ్రీనాథుడు వింధ్య పర్వతాన్ని వర్ణిస్తాడు కాశీఖండంలో. కాంచన గర్భ సంభవుడు, కాంచన గర్భ సంభవుడు ఉదగ్రగ్రావకోటి స్ఖల చెంచన్ నిర్జర వేణికాసలిల సంజాతాభ్య సౌగంధ్యమున్ పంచాస్యస్ఫుట కంఠనాదహత శుంభత్కుంభి దర్పాంధ్యమున్ న్యంచద్ధాటక భూమి భృచ్చికరి గర్వావంధ్యమున్ వింధ్యమున్. ఇది వింధ్య పర్వతం వినను. ఇక మనకందరికీ బాగా తెలిసిన పద్యం, 10వ తరగతి విద్యార్థులు కూడా కంఠస్థం వచ్చిన పద్యం. అలసాని పెద్దల హిమాలయాన్ని వర్ణిస్తాడు. అటజనిగాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఇవి పర్వత వర్ణనలు. మాల్యవంతం వర్ణన, వింధ్య వర్ణన, హిమాలయం వర్ణన, ఏ పర్వతం వర్ణనైనా ప్రాచీన పద్యకవి ఎలాగ చేస్తాడు. అర్థం కావడం కోసం తాపత్రయం కాదు. ఒక్కోసారి ఎలా రాసినా పాఠకులకు అర్థం కాదండి. ఎందుకంటే పాఠకుల స్థాయి ఇంకా దిగజారిపోతుంటే మనం ఏమిటి చేస్తాం. ఇవాళ విద్యా విధానం, ఇవాళ చదువులు, తెలుగులో ఒక ముక్క చెబితే అర్థమయ్యే స్థితి లేదు. పద్యాల దాకా ఎందుకు? మరి ఈ స్థితిలో తెలుగు కవిత్వం ఏమైపోవాలి? ఇంకా అర్థం ఇంకా అర్థం ఇంకా తేలికైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే ఇక కవిత్వం ఉండదు, ఒట్టి వచనం మిగులుతుంది. నేర్పవలసిన తెలుగు పిల్లలకి నేర్పాలి తప్ప తేలిక 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 అనే పేరు మీద భాషని నీళ్లకున్ బల్సనయని ఆ నీళ్ల కంటే కూడా పలసనగా చేసేయకూడదు. పర్వతాన్ని వర్ణించే భాష ఎలా ఉండవలసిందే. పద్యం నీకు అర్థం కావాలంటే పర్వతం అంత భాష నేర్చుకో. ఇది మనం జాగ్రత్తగా అలవాటు చేయవలసిన అంశం పిల్లలు.